పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మొన్న సోమవారము అలనాటి పాత తరాల కథానాయకి బి సరోజాదేవి గారు 14వ తారీఖున బెంగుళూరులో తమ నివాసంలో కన్నుమూశారు. ఆమె నటించిన ఎన్నో చిత్రాలు, మన తెలుగు చిత్రాలు కూడా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అటువంటి వాటిలో శ్రీకృష్ణార్జున యుద్ధము, జగదేక వీరుని కథ ఎంతో అద్భుతంగా ఉంటాయి ఆ చిత్రాలు. వాటిలో నాకు బాగా నచ్చిన సినిమా జగదేక వీరుని కథ. నా చిన్నప్పుడు ఎన్నిసార్లు ఆ సినిమాను చూశానో, ఇప్పటికీ కూడా మనకు టీవీలో వేస్తూ ఉంటారు. ఎప్పుడు వచ్చినా కూడా నేను ఆ సినిమా మొత్తము చూస్తాను. ఎప్పటికీ ఎన్నేళ్లకి కూడా ఎవర్ గ్రీన్ ఆ సినిమా జగదేక వీరుని కథ. ఎన్నేళ్ళైనా ఆ సినిమా మొత్తము చూడాలనిపిస్తుంది నాకు. ఆ జగదేక వీరుని కథ అంత బాగా యాక్షన్ చేశారు ఆ సినిమాలో. ఇంద్రకన్యగా, ఇంద్రుడి కుమార్తెగా ఆమె బి సరోజాదేవి గారు అంత బాగా అద్భుతంగా నటించారు ఆ సినిమాలో. ఈరోజు ఆమె గురించి, ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుందాము. అలనాటి తార, ఆప్యాయత, ప్రేమానురాగ బంధాలు ఎంతో బాగుండేవి. ఈరోజు బి సరోజాదేవి గారి గురించి మనము ఆ జ్ఞాపకాలను స్మరించుకుంటూ నెమరు వేసుకుందాము. ఈ వీడియోలో నలుగురు సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల, జమున, బి సరోజాదేవి గారు ఈరోజు మన మధ్య లేకపోయినా వారి వ్యక్తిగత వ్యవహారాలలో, నటనాభినయంతో, అనురాగ బాంధవ్యాలతో, కళాభిమానంతో చిరంజీవులుగా మన మాటలో, ఆలోచనలో ఎప్పటికీ సజీవంగా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆనాటి మనసున్న మంచి కళాకారులు ఇప్పుడు ఎక్కడా లేరు. అంతా వారి వారి వ్యక్తిగత స్వార్థము, స్వలాభం, ఇమేజ్, రాజకీయము, పాపులారిటీ తప్ప అబద్ధపు ముసుగేసుకొని స్వంత ప్రచారం కోసం మాత్రమే కళను చేస్తున్నారు. ఈ ఆత్మీయ సమావేశం వీడియో క్లిప్పింగు 2009వ సంవత్సరంలో కళాభారతి శ్రీమతి జమున రమణారావు గారి ఇంట్లో బి సరోజాదేవి గారు వచ్చినప్పటి గెట్ టు గెట్ అన్నమాట. ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే జమున, బి సరోజాదేవి గారులేట. ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఉంటూనే గడచిన నాటి రోజులు ముచ్చటించుకునేవారట. ఇద్దరూ కలిశారంటే కన్నడ భాషల్లో సంతోషంగా మాట్లాడుకుంటారట. జమున గారు తెలుగులాగే కన్నడ భాష అనర్గళంగా మాట్లాడతారట. కాబట్టి సరోజాదేవికి చాలా అనుకూలంగా ఉంటుందిట. జమున గారికి సరోజాదేవి వస్తుందనగానే తెలియగానే ఫోన్ చేసి సరాసరి ఇంటికి భోజనానికి వచ్చేయమని చెప్పారట. అదే సందర్భంలో విజయ నిర్మల గారికి రఘుపతి వెంకటరత్నం నాయుడు అవార్డు రావటము, మరియు జమున గారికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు కూడా రావడం జరిగిందిట. ఈ సందర్భంగా కృష్ణ గారికి ఫోన్ చేసి సరోజాదేవి వచ్చిందనే విషయం చెప్పారట. విజయ నిర్మల గారు మన ఇంటికి కూడా సరోజాదేవి గారిని పిలుద్దామని చెప్పగా, మేడం గారు మనం అందరికన్నా సీనియర్ కాబట్టి మనమే జమున గారి ఇంటికి వెళ్ళడం గౌరవంగా ఉంటుందని చెప్పి కృష్ణ గారు, విజయ నిర్మల గారు కలిసి జమున గారింటికి వెళ్ళారట. అందరూ సంతోషంగా, ఆత్మీయంగా పలకరించుకున్నారట. ఆనాటి రోజుల్లో జరిగిన మధుర స్మృతులు నెమరు వేసుకొని ఒకరినొకరు వారి వారి అనుభవాలను పంచుకున్నారట. ఈ సందర్భంగా ముఖ్యంగా బి సరోజాదేవి గారు విజయ నిర్మల లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్గా సినీ పరిశ్రమకు తన వంతు సేవ కృషి చేసినందుకు ఆనందించారట. తెలుగు సినీ పరిశ్రమ కళాకారులకు తగినంత గుర్తింపు రాలేదని, విజయ నిర్మలకు ఇంకా ఇంకా రివార్డులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారట. అలా సరదాగా జమున గారి ఇంట్లో సరోజాదేవి గారు, విజయ నిర్మల గారు, కృష్ణ గారు అందరూ ఆనందోత్సవాలతో గడిపారట ఆ రోజు. ఈ రోజున ఆ బి సరోజాదేవి గారిని, జమున గారిని, విజయ నిర్మల గారిని, కృష్ణ గారిని ఇలా
ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవటము చాలా సంతోషము. ఆమె బి సరోజాదేవి గారు ఒక సందర్భంలో తనకు తెలుగులో బాగా నచ్చిన పాట కృష్ణార్జున యుద్ధములో వేయి శుభములు కలుగు నీకు పోయిరావే మరదల అనే పాటట ఈశ్వరలక్ష్మి వారు గానం చేసిన ఆ పాట అంటే తనకు ఎంతో ఇష్టమనని ఒక సందర్భంలో చెప్పారట. ఇలా బి సరోజాదేవి గారు నటించిన ఎన్నో అద్భుతమైన చిత్రాలు మనకు తెలుగులో అందరూ ఆదరించారు ఆ రోజుల్లో. అలనాటి ఆ సినీ తారలు ముచ్చటించుకున్న ఆ విశేషాలు ఏమిటో మనం కూడా ఆదవన్ పిక్చరు రవికుమార్ డైరెక్షన్, ఉదయనిధి సార్ ప్రొడ్యూసర్, సూర్య, నేను, నయనతార. యాక్చువల్లీ ఆ పిక్చరు నిన్న 100 days అయింది. నన్ను పిలిచారు బెంగళూరు నుంచి మెడ్రాస్ పోయి అవార్డు తీసుకుని ఇక్కడికి వచ్చేసాను వీడు చూడడానికి. కానీ ఎంత హ్యాపీగా ఉందో పాపం. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్. చిన్నప్పుడు హీరోయిన్గా నేను ఎంటర్ అయిన అదే చిన్న క్యారెక్టర్స్ అయిన తర్వాత హీరోయిన్గా ఎంటర్ అయినప్పుడు ఈమెను కాపీ కొట్టేదాన్ని. మేకప్, చుక్క. ఇవాళ ఇంటర్వ్యూలో చెప్పాను, నా జీవితంలో ఏ హీరోయిన్ ఎవరిని కాపీ కొట్టలేదు, కానీ ఒక్క పండంటి కాపురంలో మాత్రం శివాజీ గణేశన్ గారిని కాపీ కొట్టాను. అంటే ఆవిడంత గ్లామరస్గా ఉండేది. బట్ నిర్మల గారు నిజంగా చెప్పాలంటే కొన్ని వాళ్ళు చెప్పరు, వాళ్ళని చూసి నేర్చుకున్నానని చెప్పరు. బట్ రియల్లీ షీఈస్ గ్రేట్ అండ్ గ్రేట్ నిర్మల, చెప్తున్నాను. గుర్తుకొస్తా ఇంటర్వ్యూ చూశాను, అందులో మన నిర్మల గారు నన్ను గురించి 2 జడలు, తర్వాత నా దృష్టి కొట్టిందే అది కూడా ఉంది. బుద్ధిమంతుడు కాదు, అదే పిక్చరు బంగారు పిచ్చుక. అందులో షూటింగ్ అవుట్డోర్ లో ఉంటే స్టూడెంట్స్ అంతా వచ్చి కొంత దూరంగా నించున్నారు. ఒకడు అంటాడు విజయ నిర్మల కాదు, సరోజాదేవి కాదు విజయ నిర్మల. ఇలా వాదించేసుకొని ఇద్దరు దగ్గరకు వచ్చి మీరు ఎవరండి అని అడిగారు. మీరు ఎవరు అనుకుంటున్నారు? సరోజాదేవి గారి లాగా. లేదు, నేను విజయ నిర్మల. విన్నారుగా వారి సంభాషణ. ఇది ఆనాటి ఆప్యాయత, అనురాగాలు. మరో మంచి వీడియోతో మేము ముందుకు